ప్రజలకి లాయల్టీ చూపిస్తారా అంటే మీ పార్టీకి చూపిస్తారా? కేటీఆర్ గారు అగేన్స్ట్ ఒక ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది, కాళేశ్వరం స్కామ్, గోట్ స్కామ్, లీడర్స్ ని అరెస్ట్ కూడా చేస్తున్నారు. ₹1,00,000 తింటే ఒక 10 లక్షలు తింటే ఆ 10 లక్షలనే 1000 కోట్లు తిన్నట్టుగా చూపిస్తున్నారు. ఐపీఎస్ చేయలేంది పొలిటీషియన్ ఏం చేయగలుగుతారు? 2.5 లక్షల జీతం వస్తుంది, ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా వస్తుంది. అది సరిపోతుందా లేదనేది ఆ ఎమ్మెల్యే మీద ఆధారపడి ఉంటుంది. ట్యాక్స్ డాలర్స్ అట్ వర్క్ అని పెట్టే దమ్మున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీని సపోర్ట్ చేయడానికి స్వేరో నెట్వర్క్ యూజ్ చేస్తారా బై ఇన్ ఎనీ వే? ఈ ఓట్ చోరీ తెలంగాణలో కూడా జరుగుతుందా? తెలంగాణలో జరుగుంటది, చాలా చోట్ల అప్పుడప్పుడు అడపదడప జరుగుతుంటది. మనం వికాస్ రాజ్ గారిని ఒక డిజిటల్ లిస్ట్ ఇచ్చి ఎలక్షన్స్ ని కూడా లైవ్ స్ట్రీమ్ చేస్తే ట్రాన్స్పరెన్సీ ఎన్షూర్ అవుతుంది కదా. యాక్చువల్ గా ఎలక్షన్స్ కూడా లైవ్ స్ట్రీమ్ చేయొచ్చు, కానీ బోరింగ్ ఉంటుంది లైవ్ స్ట్రీమ్. మీరు కేసీఆర్ సార్ తో ఒక పాడ్కాస్ట్ ఈ వీకో నెక్స్ట్ వీకో అరేంజ్ చేయగలిగితే, కేసీఆర్ నార్మల్ పొలిటీషియన్ కాదు, తెలంగాణ వెనకాల ఉన్న మనిషిగా అందరు గుర్తుంచుకొని అందరు రెస్పెక్ట్ చేస్తారు. ఆబ్వియస్లీ ఫ్రీ బస్ స్కీమ్ తెలంగాణ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది. ఇంకా దీనివల్ల మిడిల్ క్లాస్ ఉమెన్ కి, లోవర్ మిడిల్ క్లాస్ ఉమెన్ చాలా ఆపర్చునిటీస్ దొరికి. మీరు మమ్మల్ని ట్రబుల్ చేయమాకండి, మేము తర్వాత మిమ్మల్ని ట్రబుల్ చేయమని డీల్స్ చేస్తూ ఉంటారు కదా పాలిటీషియన్స్ మూవీలో. మీరు కూడా అలా చేయొచ్చు కదా మరి. మేము అట్లా డీల్ చేయడానికి రాలేదు, మేము ముందరనే చెప్పాం కదా. సో తెలంగాణలో ఒక గోట్ స్కామ్ అని జరిగింది కదా. ఒక లారీ 1000 కిలోమీటర్స్ 1 డేలోనే జరిగింది. ఒక ఇండికా కార్ 100 గోడ్స్ని క్యారీ చేసింది. అలాంటివన్నీ డాక్యుమెంటేషన్లో చాలా కన్ఫ్యూజన్స్ చాలా వచ్చినాయి. సో ఫస్ట్ టైం ఓటర్స్ ఆఫ్ తెలంగాణకి దీన్ని ఎలా క్లియర్ చేసుకుందాం అనుకుంటున్నారు? దట్స్ గ్రేట్ ఆన్సర్ యాక్చువల్లీ. బిగ్గెస్ట్ ప్రాబ్లం కరప్షన్ కాదు. ఓకే, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడ్డా కూడా వాళ్ళని పార్టీ సస్పెండ్ చేస్తుంది. కవిత గారి విషయంలో కూడా అదే జరిగింది. కేసీఆర్ గారు తెలంగాణకి వన్ బిగ్ లీడర్ కదా. సో అలానే హూ డు యూ థింక్ ఇస్ ద నెక్స్ట్ బిగ్ లీడర్, లైక్ కేటీఆర్ గారా ఆర్ సమ్మన్ ఎల్స్? Good evening, sir. Good evening, we ma'am. are from the under 18 world. So మా under 18 world లో 1.5 lakh స్టూడెంట్స్ హైదరాబాద్ లో ఉన్నారు. Very ఫ్రమ్ nice. 105 స్కూల్స్ బేసిక్లీ. ఇంకా వాళ్ళ మన అండర్ 18 ఎమ్మెల్యేస్ మీరు ఆబ్వియస్లీ మా అండర్ 18 ఫస్ట్ అసెంబ్లీ లాస్ట్ ఇయర్ November 14th జరిగింది, అక్కడ మీరు చూసుంటారు. సో బేసిక్లీ మా అండర్ 18 వరల్డ్ లో 3 డివిజన్స్ ఉన్నాయి. వన్ ఇస్ ద అండర్ 18 గవర్నమెంట్, ఇంకోటి సెలెక్టెడ్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఇంకోటి మనీ మేకింగ్ కార్పొరేట్ డివిజన్. సో మేము బేసిక్లీ ఎల్డర్ వరల్డ్ కి రెప్లికా. ఇంకా అలాంటివన్నీ మేము అండర్ 18s కే రెస్ట్రిక్ట్ చేస్తాం బేసిక్లీ. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అండర్ 18 ఐఏఎస్ ఆఫీసర్స్ ఆల్సో. yes సో వాళ్ళు మరి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి వస్తారా? yes sir, we write the UPSC exam from now. చాలా కష్టం కదా సివిల్ సర్వీస్ ఎగ్జామ్, మరి ఎవరు కండక్ట్ చేస్తారు ఇది? It's on a smaller level because okay. it's for under 18. Very nice, very nice. Yeah. Very good. Yeah. So please for go. this interview, we'll be having it 4 segments. So let's start off with segment 1. Good. So segment 1 లో మీరు ఐపీఎస్ నుంచి పాలిటిక్స్ కి ఎలా వచ్చారో ఆ ట్రాన్సిషన్ గురించి క్వశ్చన్స్ అడుగుతాం బేసిక్లీ. సో ఫస్ట్ క్వశ్చన్, ఆబ్వియస్లీ పాలిటిషియన్ గా ఉండాలంటే ఏదైనా వన్ మోస్ట్ క్రిటికల్ క్వాలిటీ ఏదైనా ఉందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్టర్కి డబ్బులున్నా, ఫేమ్ ఉన్నా, వాళ్ళ ప్యాషన్ లేకపోతే వాళ్ళ కెరియర్ ఎంజాయ్ చేయలేకపోతారు. సో అట్లాంటిది ఏదైనా పాలిటిషియన్స్ కూడా ఉంటుందా? పాలిటిషియన్ కూడా ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ పొలిటీషియన్స్ కే కాదు, ప్రతి ఒక్కరికి ఉండాలి. మీకు కూడా ప్యాషన్ ఉండాలి. కెమెరామెన్ కు ప్యాషన్ ఉండాలి, సో టీచర్ కు ప్యాషన్ ఉండాలి, సో పేరెంట్ కు ప్యాషన్ ఉండాలి. సో ఎవరికైనా ప్యాషన్ ఉంటేనే ఏదైనా చేయగలరు. ప్యాషన్ లేకపోతే చాలా బోరింగ్ ఉంటుంది. సో ఐపీఎస్ జాబ్ చేయాలన్నా కానీ అలానే ఉంటుంది. ఏ జాబ్ అయినా ప్యాషన్ లేకుండా చేస్తే నిస్తేజంగా ఉంటుంది, దానివల్ల ఏమీ లాభం ఉండదు. yes sir, of course. సో మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా సర్వ్ చేశారు. ఇంకా అప్పుడు మీకు ఎగ్జిక్యూషన్ కేపబిలిటీ చాలా మంచిగా ఉండేది అప్పుడు. సో మీరు ఐపీఎస్ గా కూడా సర్వ్ చేశారు, పొలిటీషియన్ గా కూడా సర్వ్ చేశారు. సో చేస్తున్నారు. సో అలాంటి వ్యూలో ఒక సేమ్ ఫీల్డ్ లో ఐపీఎస్ చేయలేంది పొలిటీషియన్ ఏం చేయగలుగుతారు? పొలిటీషియన్ చాలా చేయొచ్చు, ఐపీఎస్ కి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సేమ్ ఫీల్డ్ లో ఏదైనా ఐపీఎస్ చేయలేంది పొలిటీషియన్ చేయగలిగేది ఒక ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతారా? సో దట్ ఇలా ఐపీఎస్ ప్రజల కోసం రోడ్ ఎక్కలేడు, ధర్నాలు చేయలేడు, రాస్తారోకలు చేయలేడు, జైలుకు పోలేడు. కానీ పొలిటీషియన్ ఇవన్నీ చేయొచ్చు, ప్రశ్నించవచ్చు, ప్రజా సమస్యల గురించి
రోడ్డు ఎక్కొచ్చు, రోడ్డు మీద కూర్చోవచ్చు శాంతియుతంగా. అదేవిధంగా పోలీసులతో పోట్లాటకు దిగొచ్చు. తర్వాత పత్రికా సమావేశాలు పెట్టవచ్చు, ప్రతిపక్షాలను విమర్శించవచ్చు, ఇతర రాజకీయ పార్టీలను విమర్శించవచ్చు. తర్వాత ప్రజల కోసం దీక్షలు చేయవచ్చు, పోలీసు కేసులు పెట్టినప్పుడు జైలు కూడా పోవచ్చు. ఇవన్నీ చేయొచ్చు. సో ప్రజా సమస్యల మీద చట్టాలు చేయవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ఐపీఎస్కి ఇంత ఫ్రీడమ్ ఉండదు. ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ ఏంటంటే పొలిటీషియన్ కి కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది ప్రజల కోసం. అంటే ప్రజల కోసం స్వతంత్రంగా ఏవైనా చేయొచ్చు పొలిటీషియన్కు. కానీ ఐపీఎస్కు రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. సో అంత ఈజీ కాదు. ఓకే, సో పాలిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి లాయల్టీ అంటే డెఫినేషన్ ఏంటి? అంటే లాయల్టీ అంటే ప్రజలు, కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ప్రజల మీద ఉండాలా లాయల్టీ, లేదంటే పార్టీ మీద ఉండాలా? ఎందుకంటే మీరు పవర్లో ఉంటే ఆబ్వియస్లీ మీరు చాలా మంచి చేయొచ్చు. సపోజ్ ఒక సిచ్యువేషన్లో మీ పార్టీ ఇంకా ఆపోజిషన్లోనే ఉంటుంది, కానీ మీకు ఒక ఛాన్స్ దొరుకుతుంది, మీరు రూలింగ్ పార్టీలో జాయిన్ అయ్యి ఒక మినిస్ట్రీ లీడ్ చేయొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు మినిస్ట్రీ లీడ్ చేస్తే ఆబ్వియస్లీ చాలా మార్పు చేయొచ్చు కదా, మంచి మార్పు. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ప్రజలకి లాయల్టీ చూపిస్తారా, లేదంటే మీ పార్టీకి చూపిస్తారా? ప్రజలకు లాయల్టీ. ప్రజలకా? మొట్టమొదటి ప్రజలకు, దాని తర్వాతనే పార్టీకి. ఇద్దరికీ లాయల్గా ఉండాలి, బట్ ప్రధానంగా ప్రజలకు లాయల్గా ఉండాలి. ప్రజల మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. సో దెన్ సెకండ్ ఆఫ్ కోర్స్ పార్టీ, మీరు ఒక పార్టీలో సభ్యులైతే పార్టీకి కూడా లాయల్గా ఉండాలి. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరేం చేస్తారు? నేను ఇద్దరికీ లాయల్గా ఉంటాను. సో మీరు అన్నారు ఇంతకుముందు, మీరు అధికారంలో ఉంటే మినిస్టర్గా ఉండొచ్చు, మినిస్టర్ ఉంటే చేయొచ్చు. ప్రతిసారి కూడా అధికారం ఉండదు. ఒక్కోసారి ప్రజలు మార్పు కోరుకుంటారు. మార్పు కోరుకున్నప్పుడు ప్రతిపక్షంలో ఉండాల్సి వస్తుంది. సో యూ హ్యావ్ టు స్టే ఇన్ అపోజిషన్. సో దెన్ యూ హ్యావ్ టు sit on the opposition bench and then you should start questioning the injustice perpetrated by the governments on people. సో అప్పుడు ప్రశ్నించే బాధ్యత మీ మీద ఉంటుంది. నిజాలు ప్రజలకు తెలియజేసే బాధ్యత మీ మీద ఉంటుంది. సో అధికార పార్టీ చేసిన దౌర్జన్యాలు, అక్రమాలు, కుంభకోణాలు ఏమైనా ఉంటే వాటిని వెలికితీసే బాధ్యత ప్రతిపక్ష నాయకుడి మీద ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలు మనకిచ్చిన పన్నుల రూపంలో మనకిచ్చిన డబ్బును జాగ్రత్తగా పైసా లెక్క చూసి ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం ఖర్చు పెట్టే బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. సో రెండు కూడా చాలా ఇంపార్టెంట్. అపోజిషన్ డెమోక్రసీస్లో అపోజిషన్ ఎంత ఇంపార్టెంట్, రూలింగ్ పార్టీ కూడా అంతే ఇంపార్టెంట్. రూలింగ్ పార్టీ ఎంత ఇంపార్టెంట్, అపోజిషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే మనం ప్రజలకు లాయల్గా ఉన్నప్పుడే జరుగుతాయి. సో ప్రజలకు మొట్టమొదట రాజకీయ నాయకుడు అనే వ్యక్తి ప్రజలకు లాయల్గా ఉండాలి, దాని తర్వాతనే పార్టీ. సో ఇప్పుడు ఎవరైనా ఎమ్మెల్యే కాకుండా పాలిటిషియన్ లేదంటే పార్టీ మెంబర్ అవుతే వాళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి సంపాదిస్తారు? అంటే పార్టీ నుంచా, వాళ్ళ ఓన్ బిజినెసెస్ నుంచా, లేదంటే సైడ్ జాబ్ నుంచా? లైక్ ఎలా సంపాదిస్తారు? ఎమ్మెల్యే అయితేనేమో జీతం వస్తుంది, 2.5 లక్షల జీతం వస్తుంది. ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా వస్తుంది. అది సరిపోతుందా లేదా అనేది ఆ ఎమ్మెల్యే మీద ఆధారపడి ఉంటుంది. ఎమ్మెల్యే కాకుండా అయితే వాళ్ళు ఏదో ఉద్యోగం చేసుకోవాల్సిందే, సైడ్గా ఏదో బిజినెస్ చేసుకోవాలి, లేకపోతే ఇంకేదో ఉద్యోగం చేస్తూనే రాజకీయాల్లో చేయాల్సింది. అంటే ప్రభుత్వ ఉద్యోగం కాకుండా మిగతా ఉద్యోగాలు ఏమైనా చేసుకోవాలి, లేకపోతే సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలి, లేకపోతే బిజినెస్ చేసే వ్యక్తులు ఎవరైనా నాకు సపోర్ట్ చేయాలి. సో లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్, ఇంకెవరో పిల్లలు ఎవరెవరు డబ్బు సంపాదించి ఈయనకు పెడితే ఈయన ప్రజల్లో రాజకీయం అంటే పైసలు అవసరం ఉంటాయా లేదా అనేది సెకండరీ. కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు. కొంతమంది ఎక్కువ ఖర్చు పెడతారు, కొంతమంది తక్కువ ఖర్చు పెడతారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎమ్మెల్యే అండ్ ద పీపుల్. ఓకే, ఇప్పుడు సెగ్మెంట్ 1 అయిపోయింది. లెట్స్ మూవ్ ఆన్ టు సెగ్మెంట్ 2. పర్ఫెక్ట్. సో సెగ్మెంట్ 1 లో పాస్ అయ్యానా నేను మీ పరీక్ష? Sir, 100. ఓకే, రైట్. సో సెగ్మెంట్ 2 లో బేసిక్లీ క్వశ్చన్స్ మీ వ్యూ ఆఫ్ కరెంట్ పాలిటిక్స్, దాని గురించి అడుగుతాను. ఓకే. సో అండర్ 18 వరల్డ్ లో 3 పార్టీస్ ఉంటాయి మాకు. గ్రీన్ పార్టీ అని, ఫ్యూచర్ పార్టీ అని, పీపుల్ పార్టీ అని ఉంటుంది. సో ఇప్పుడు ఆబ్వియస్లీ మాకు జనరల్ ఎలక్షన్ జరుగుతాయి. గ్రీన్ పార్టీ, ఫ్యూచర్ పార్టీ, ఇంకోటి ఏంటి పీపుల్ పార్టీ. సో బేసిక్లీ ఇప్పుడు అండర్ 18 ఓటర్స్ ఓట్ చేయాలంటే ఈ 3 పార్టీస్ అని చూస్ చేయాలి. సో ఇప్పుడు మా ఓటర్స్ అర్థమయ్యేలాగా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇంకా బీజేపీ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ జరుగుతాయి కదా, ఆ కాంటెక్స్ట్ లో మీరు ఏ పార్టీ చూస్ చేసుకోవాలో మంచి క్వాలిటీ నేమ్ ఇచ్చి ఈ 3 పార్టీస్ కంపేర్ చేస్తే మేము ఇలాంటి కంపారిజన్ మా పార్టీస్ కూడా అప్లై చేసుకోవచ్చు.
so that voters can understand which party choose like me comparison party. నేను బీఆర్ఎస్ ని చూస్ చేసుకుంటాను. No, like differences between the three parties. No, exactly. So బీఆర్ఎస్ ని ఎందుకు చూస్ చేసుకుంటానంటే బీఆర్ఎస్ అనేది చాలా ఫార్వర్డ్ లుకింగ్ పార్టీ. రెండోది దాని నాయకత్వం భవిష్యత్తు మీద ఎప్పుడు కూడా ఒక ఆలోచన ఉండే పార్టీ, ప్రజల సెక్యూరిటీ కోరుకునే పార్టీ, వాళ్ళ సంక్షేమం కోరుకునే పార్టీ, అదేవిధంగా వాళ్ళ అవసరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో నిత్యావసరాల గురించి ఆలోచించే పార్టీ, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీ. ప్రజలకి ఏం చిన్న కష్టం వచ్చినా కూడా వెంటనే వాలిపోతారు బీఆర్ఎస్ నాయకులు. సో అదేవిధంగా కరప్షన్ లేని పార్టీ. సో ఏదున్నా కూడా ప్రతి పైసా కూడా జాగ్రత్తగా ఎట్లా ఖర్చు పెట్టారు ఏంటనేది ప్రజల ముందరనే పెట్టి యువర్ ట్యాక్స్ డాలర్స్ అట్ వర్క్ అని పెట్టే దమ్మున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ గురించి కూడా చెప్పమంటారా? ఎందుకు మీరు కాంగ్రెస్ గురించి వద్దంటున్నారు? చెప్పండి సార్, యువర్ ఒపీనియన్ ఆల్సో మ్యాటర్స్. అంటే మీరు కంపేర్ చేయమన్నారు కదా. ఓకే, యు కెన్ కంపేర్. కాంగ్రెస్ అంటేనే కమిషన్ల పార్టీ, సో కుంభకోణాల పార్టీ, తర్వాత స్కామ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. తర్వాత వాళ్ళు ఎంతసేపు వాళ్ళకు ఖజానా ఎట్లా నిండాలి, వాళ్ళ పర్సనల్ ఖజానా, వాళ్ళు ఎట్లా జోబులు నిండాలి, ప్రజలు ఏ గాలికి పోయినా పర్వాలేదు, ప్రజలకు కరెంట్ వస్తుందా పట్టించుకోరు, తర్వాత ప్రజలకు సరైన విద్య దొరుకుతుందా పట్టించుకోరు, ప్రజలకు ఇల్లు దొరుకుతున్నాయా పట్టించుకోరు, తర్వాత ప్రజలు ఎన్నో బాధల్లో ఉంటే వాళ్ళు ఎన్నడూ కూడా ప్రజల దగ్గర పోయి పలకరించే పరిస్థితి ఉండదు. ఎంతసేపు వాళ్ళ బంగళాల్లో తర్వాత లేకపోతే వాళ్ళ ఆఫీసుల్లో ఉంటారంతే తప్ప ప్రజల మధ్యలోకి పోయి నిరంతరం ప్రజల మధ్యలో నుండి వాళ్ళ కష్టాలు సుఖాలు తెలుసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. వాళ్ళ ఓన్ బాగోగులే చూసుకుంటారు, రైట్? సో ఇంకా బీజేపీ అంటే ఇక మీకు తెలియదేముంది. బీజేపీ అంటే వాళ్ళు కేవలం మతోన్మాదాన్నే పెంచి పోషించే ప్రయత్నం చేసి దేశాన్ని రెండు మూడు మతాలుగా డివైడ్ చేస్తారు. డివైడ్ చేసి మీరు హిందూ మతంలో అయితే ఇట్లుండాలి, క్రిస్టియన్ మతం అయితే ఇట్లుండాలి, ముస్లిం మతం అయితే ఈ విధంగా ఉండాలి అనే ఒక రకమైన మతోన్మాదపు ఉచ్చులో దేశాన్ని తోసేస్తారు. ఇక వాళ్ళంతే తప్ప ఈ స్థానిక సమస్యలు, ఈ భౌతికవాదం, తర్వాత ఏమంటారు లౌకికవాదం, సెక్యులరిజం, అందరూ సమానమే, అన్ని మతాలు సమానంగా ఉండాలి, సైన్స్ అభివృద్ధి చెందాలి, అందరూ స్వేచ్ఛగా మీలాగా ఆలోచించాలి, తర్వాత ఒక గొప్ప అభ్యుదయపు ఆలోచనలు ఉండాలి, ఈ దేశం ప్రపంచంలో అన్ని దేశాల కన్నా గొప్పగా ఉండాలి, మన చేతిలో నుంచి కూడా గొప్ప గొప్ప ఆవిష్కరణలు జరగాలి, మన పిల్లలు గొప్ప గొప్ప సైంటిస్టులు కావాలి, ఇంజనీర్లు కావాలి అనే ఆలోచన పెద్దగా బీజేపీకి ఉండదు. వాళ్ళకి చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉంది. సార్, థ్యాంక్ యూ ఫర్ దట్ ఆన్సర్ సార్. ఓకే, సో మీరు స్వేరో అనే ఆర్గనైజేషన్ ఉంది కదా మీకు, సో దాని గురించి కొంచెం చెప్పగలుగుతారా మాకు? స్వేరో అనేది చాలా మంచి ప్రశ్న, ధన్యవాదాలు ఈ ప్రశ్న అడిగినందుకు. స్వేరో అనేది సో యాక్చువల్గా మీలాంటి పిల్లలందరినీ చూసిన తర్వాతనే ఈ స్వేరో అనే ఆర్గనైజేషన్ పెట్టడం జరిగింది. స్వేరో అంటే ఏంటంటే మీలో ఉండే భయాన్ని మీరే తొలగించుకోవాలి. మీకు చైన్స్ ఉంటే ఆ చైన్స్ మీరే బ్రేక్ చేసుకోవాలి. సో మీరు గ్రావిటీని డిఫై చేస్తూ ఇన్ఫినిటీని చేంజ్ చేయాలి. అంటే అనంత ఆకాశం వైపే నిరంతరం మనం ఎయిమ్ చేస్తూ మనం అద్భుతమైన ఆవిష్కరణలు జీవితంలో చేయాలి. స్వేరోకు ఒక 10 కమాండ్మెంట్స్ ఉంటాయి. ఆ కమాండ్మెంట్స్ చెప్పమంటారా? స్వేరోకు 10 కమాండ్మెంట్స్ ఉంటాయి. ఆ కమాండ్మెంట్స్లో మొట్టమొదటి కమాండ్మెంట్ వచ్చేసి ఐ ఆమ్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీవన్. సెకండ్ వచ్చేసి ఐ షల్ బి ద లీడర్ వేర్ ఎవర్ ఐ ఆమ్. థర్డ్ వచ్చేసి ఐ షల్ డూ వాట్ ఐ లవ్ అండ్ బీ డిఫరెంట్. ఫోర్త్ ఈజ్ ఐ షల్ ఆల్వేస్ థింక్ బిగ్ అండ్ ఎయిమ్ హై. ఫిఫ్త్ ఈజ్ ఐ షల్ బి హానెస్ట్, హార్డ్ వర్కింగ్ అండ్ పంక్చువల్. సిక్స్త్ వన్ వచ్చేసి ఐ షల్ నెవర్ బ్లేమ్ అదర్స్ ఫర్ మై ఫెయిల్యూర్స్. సెవెంత్ వచ్చేసి ఐ షల్ రీపే వాట్ ఐ బారో. ఎయిత్ వచ్చేసి ఐ షల్ నీదర్ బెగ్ నార్ చీట్. నైన్త్ వచ్చేసి ఐ షల్ నెవర్ ఫియర్ ద అన్నోన్. అండ్ 10th కమాండ్మెంట్ ఈజ్ ఐ షల్ నెవర్ గివ్ అప్. సో ఈ కమాండ్మెంట్స్ అర్థం చేసుకొని ప్రతిరోజు కూడా జీవించే వాళ్ళే స్వేరోలు. సో వీళ్ళు ఏ కులము, ఏ మతము, ఏ రిలీజను, ఏ ప్రాంతము ఏం లేదు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈ 10 లక్షణాలు మీకుంటే మీరు స్వేరోలే. స్వేరో. సో మీరు బీఆర్ఎస్ పార్టీని సపోర్ట్ చేయడానికి స్వేరో నెట్వర్క్ యూస్ చేస్తారా బై ఇన్ ఎనీ వే? స్వేరోలు పొలిటికల్ పార్టీ కాదు. స్వేరోలు స్వచ్ఛంద సంస్థ. నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాలిటిక్స్. మీ పొలిటికల్ పార్టీకి హెల్ప్ చేయడానికి నెట్వర్క్ ఏమైనా యూస్ చేస్తారా? లేదండి, నేను స్వేరోలో ఒక మెంబర్ను అంతే తప్ప నేను స్వేరో నాయకుడిని కాదు. స్వేరోలు ఎప్పుడు కూడా రాజకీయాల్లో పాల్గొన్నారు. స్వేరోలు విద్య అంటే స్వేరోలకు 4 స్లోగన్స్ ఉంటాయి. ఒకటి అక్షరం, 2 ఆరోగ్యం, 3 ఆర్థికం, 4ది ఆత్మగౌరవం.
That's great, sir. అంటే ఫస్ట్ ఎడ్యుకేషన్, సెకండ్ హెల్త్, థర్డ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్, ఫోర్త్ వచ్చేసి సెల్ఫ్ రెస్పెక్ట్. ఓకే సార్. ఈ 4 విలువల చుట్టే సేవా ఉద్యమం అంతా జరుగుతుంటుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా is a body which is under the government of India, No. kada? Election Commission is not under government of India. No, but then elections ayin tarvate Election Commission of India goes under some minister or the other, kada? No. Article 324 of Indian Constitution says Election Commission is an autonomous body. Okay. It's a constitutional body. Okay. ఏ గవర్నమెంట్ దాని మీద ఉండదు. Oh, okay. So Election Commission independent body. It directs, supervises, directs, Okay. controls and conducts election process in this Yeah. country. Correct? Yes. ఈ దేశ ప్రధానమంత్రి కింద ఎలక్షన్ కమిషన్ రాదు. Okay. ఈ దేశం ఇండిపెండెంట్ బాడీ. Okay. ఒకరి కింద ఒకరి పైన ఉండదు. ఎందుకంటే ఒకరి కింద ఉంటే వాళ్ళు చెప్పినట్టు చేయాల్సి ఉంటుంది. అవునవును. సో అందుకొరకు ఎలక్షన్ కమిషన్ బై డిజైన్ మన రాజ్యాంగ రూపకర్తలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు Okay. వీళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్ ఒక ఇండిపెండెంట్ బాడీగానే డిజైన్ చేశారు. ఆర్టికల్ 324 ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఓకే సార్. సో బేసిక్లీ ఇప్పుడు ఓట్ చోరీ అనేది చాలా పాపులర్ అయింది కదా ఈ టాపిక్. సో ఈ ఓట్ చోరీ తెలంగాణలో కూడా జరుగుతుందా? తెలంగాణలో జరుగుంటది, చాలా చోట్ల అప్పుడప్పుడు అడపదడప జరుగుతుంటది. కానీ బీహార్లో జరిగినంత, లేకపోతే బెంగళూరులో జరిగినంత విస్తృతంగా తెలంగాణలో ఓట్ చోరీ జరిగిందని అనుకోవట్లేదు. తెలంగాణ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే మన ఓటర్ లిస్ట్ లో ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత మనదే. కరెక్ట్. ఓటర్ లిస్ట్ లో మన పేరు ఉందని తెలిసినప్పుడు ఆ పేరు సరిగ్గా ఉందా లేదా, డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా ఉందా లేదా, నా ఫోటో సరిగ్గా ఉందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. అది లేకపోతే బూత్ లెవెల్ ఆఫీసర్ అని ఉంటాడు, ఆ బూత్ లెవెల్ BLO అంటాము, ఆ BLO దగ్గరికి పోయి చూడయా నా ఓటు సరిగా లేదు అని చెప్పి గ్రామ పంచాయతీ సెక్రటరీకో బూత్ లెవెల్ ఆఫీసర్కి ఎవరికో చెప్తే వాళ్ళు ఓటు కరెక్ట్ చేస్తారు. మీ ఓటు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా, లేకపోతే మీ ఓటును ఇక్కడ డిలీట్ చేసి ఇంకో దగ్గరికి పంపించాలన్నా, లేకపోతే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకోవాలన్నా కూడా మీకు మీ పర్మిషన్తోనే చేస్తారు. మీరు ఒక అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. యా. సో ఇవన్నీ మీకు జరగడం లేదు అంటే ఇవన్నీ మీ ఓటు ఎక్కడో పోయిందంటే తప్పు ఫస్ట్ మనదే, మనం చూసుకోవాలి. అంటే మనకు చాలా మంది ఏం చేస్తారంటే ఈ ఓటు ఎందుకురా బాబు, ఆ రోజు పాప్కార్న్ తినుకుంటూ నెట్ఫ్లిక్స్ లో ఒక మంచి మూవీ చూద్దాము, లేకపోతే మాల్కి పోయి షాపింగ్ చేద్దామని అనుకుంటారు. సో అది కరెక్ట్ కాదు. హైదరాబాద్ సిటీలో మీరు ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే 45 కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే 100కు కేవలం 45 మంది మాత్రమే ఓటేస్తారు. మిగతా 55 మంది ఓటేయరు. మరి 55 మంది ఓటేయకపోతే రేపు పొద్దున మనకి ఇష్టం లేని ప్రభుత్వం వస్తే వాళ్ళని ఏమని అడుగుతాం, మీరు ఓటేయలేదు మమ్మల్ని ఏం ప్రశ్నలు అడుగుతున్నారంటారు. సో అందుకొరకు ఓటు చాలా విలువైంది, ఓటు చాలా పవిత్రమైంది. అందుకొరకు వి షుడ్ గో టు ద ఆఫీసర్ and then we should check whether our vote is there or not, and on the day of voting we should go stand in queue and vote. Yes. So కొన్ని ప్లేస్ లో ఆబ్వియస్లీ ఓట్ చోరీ జరుగుతూ ఉంటుంది తెలంగాణలో కూడా. సో అది కూడా స్టాప్ చేయడానికి కొంచెం జరిగినా కానీ అది కూడా స్టాప్ చేయడానికి మనం వికాస్ రాజ్ గారిని ఒక డిజిటల్ లిస్ట్ ఇచ్చి ఎలక్షన్స్ ని కూడా లైవ్ స్ట్రీమ్ చేస్తే ట్రాన్స్పరెన్సీ ఎన్షూర్ అవుతుంది కదా. యాక్చువల్ గా ఎలక్షన్స్ కూడా లైవ్ స్ట్రీమ్ చేయొచ్చు కానీ బోరింగ్ ఉంటుంది లైవ్ స్ట్రీమ్ చేస్తే. మీరు ఆల్రెడీ మీకు CCTV కెమెరాస్ ప్రతి పోలింగ్ బూత్ లో కూడా CC కెమెరాస్ ఉంటాయి, CCTV కెమెరాస్ ఉంటాయి, అవన్నీ కూడా రికార్డ్ చేస్తుంటాయి. మీరు ఓకే ఎన్ని పోలింగ్ బూత్లు చూస్తారు మీరు, మీకు అర్థమైందా? ఒక నియోజకవర్గంలో కనీసం అంటే ఒక 250 నుంచి 300 పోలింగ్ బూత్లు ఉంటాయి. ఆ 300 పోలింగ్ బూత్ను ఎవరు ఆ టీవీలో చూసుకుంటూ కూర్చుంటారు? దాని బదులు క్రికెట్ మ్యాచ్ చూడడం లేకపోతే ఒక సీరియల్ చూడడం బెటర్. సో అందుకొరకు అది లైవ్ స్ట్రీమ్ చేసినందువల్ల మనకు పెద్దగా వచ్చే లాభం లేదు. కానీ అవన్నీ కూడా కేర్ఫుల్ గా రికార్డ్ చేసి చూడడం. తర్వాత ప్రతి పోలింగ్ బూత్ లో కూడా ప్రతి పార్టీకి చెందిన ఏజెంట్స్ ఉంటారు. ఆ ఏజెంట్స్ కూర్చొని ఈయన కరెక్ట్ ఓటరా కాదా, అక్కడ ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయని చూస్తుంటారు. సో ప్రతి పార్టీకి ఓటర్ పోలింగ్ ఏజెంట్ ఉండాలి. ఆ పోలింగ్ ఏజెంట్ లేదంటే అంతే. సో అందుకొరకు సిటిజన్ అప్రమత్తంగా ఉంటాయి. ఇఫ్ యూ హ్యావ్ ఐస్ అండ్ ఇయర్స్ ఆల్ ఓవర్ యువర్ ప్లేస్, సో డెఫినెట్లీ యూ కెన్ కౌంటర్ దిస్ ఓట్ చోరీ ఆర్ ఎనీథింగ్. ఓకే, ఇప్పుడు సెగ్మెంట్ 2 కూడా అయిపోయింది. లెట్స్ మూవ్ ఆన్ టు సెగ్మెంట్ 3.
సో ఈ సెగ్మెంట్ 3 ఏంటంటే అండర్-18s కి, మా అండర్-18s కి చాలా స్పెషల్ సెగ్మెంట్. సో ఈ సెగ్మెంట్ దీని పేరు 3v1. దీంట్లో we ask you for 3 favors and you ask us back for 1 favor. So is that okay with you, sir? Yeah, okay, no problem. Okay. So మా ఫస్ట్ ఫేవర్ ఏంటంటే మీరు కేసీఆర్ సార్తో ఒక పాడ్కాస్ట్ ఈ వీక్ నెక్స్ట్ వీక్ అరేంజ్ చేయగలిగితే విల్ బీ వెరీ హ్యాపీ సార్. లైక్ ఆయనతో మీరు కరెక్ట్ చేయగలిగితే మమ్మల్ని విల్ బీ వెరీ హ్యాపీ. ఇంకా ఇప్పుడే ఈ పాడ్కాస్ట్ లైక్ రైట్ నౌ మీరు ఆయన క్యాలెండర్ హ్యాండిల్ చేస్తారు కదా, కేసీఆర్ సార్ క్యాలెండర్, వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి లైక్ కెన్ యూ అరేంజ్ ఇట్ రైట్ నౌ ఇఫ్ పాసిబుల్? ఇట్ మే నాట్ బి పాసిబుల్, బట్ మీ మనసులో మాట తప్పకుండా. నేను కేసీఆర్ గారి ఆఫీస్ ఉంటుంది, ఆయనకు ఒక పర్సనల్ సెక్రటరీ ఉంటారు. సో ఆఫీస్లో ఉండే పర్సనల్ సెక్రటరీకి ఇట్లా అండర్-18 అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్కు కేసీఆర్ గారు తన విలువైన సమయాన్ని ఇస్తే తప్పకుండా మీరు వారి ఇక్కడికి రాలేరు కానీ మీరే అక్కడికి పోయి చేయవచ్చు. సార్ ఆఫ్ కోర్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా 3v1 అని చెప్పినా కానీ మేము ఇప్పుడు ఒకటే ఫేవర్ అడుగుతున్నాము. నెక్స్ట్ 2 ఫేవర్స్ మేము సేవ్ చేసుకొని తర్వాత ఎప్పుడైనా అడుగుతాం. నో ప్రాబ్లం. ఇప్పుడు టైం ఫర్ యువర్ ఫేవర్ సార్. యూ కెన్ ఆస్క్ us any one ఫేవర్ సార్. ఇప్పుడు మీ ఇష్టం. మీ ప్రోగ్రామ్ను మీ ప్రైవేట్ స్కూల్స్కే కాకుండా గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఎక్స్టెండ్ చేయండి. దట్ ఈస్ ఓన్లీ ఫేవర్. ఆఫ్ కోర్స్ సార్, వి విల్ ట్రై అవర్ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, ఇప్పుడు సెగ్మెంట్ 3 కూడా అయిపోయింది. లెట్స్ స్టార్ట్ విత్ సెగ్మెంట్ 4. సో దీంట్లో మేము కొన్ని కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడగబోతున్నాం మిమ్మల్ని. ఓకే, సో మనకు అందరికీ తెలిసిందే కేసీఆర్ నార్మల్ పొలిటీషియన్ కాదు. తెలంగాణ వెనకాల ఉన్న మనిషిగా అందరు గుర్తుంచుకొని అందరు రెస్పెక్ట్ చేస్తారు ఆబ్వియస్లీ. సో చాలా మంది ఉంటారు కేసీఆర్ గారి కన్నా ఎక్కువ పోగొట్టుకొని ఉంటారు, కేసీఆర్ గారి కన్నా పెద్ద సాక్రిఫైసెస్ చేసి ఉంటారు. కానీ అందరికీ ఒకళ్ళు ఉండాలి, లైక్ ముందరుండి అందరూ రెస్పెక్ట్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి, ఫాలో చేసే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి. అదే తెలంగాణ కేసీఆర్ సారే అయ్యారు. సో డూ యూ థింక్ ఇప్పుడు కేసీఆర్ సార్కి ఇనఫ్ రెస్పెక్ట్ వస్తుంది తెలంగాణలో? ఇంకా వేరే పాలిటిషియన్లు అనేది ట్రీట్ చేస్తున్నారు కేసీఆర్ సార్? లేదండి, కేసీఆర్ గారిని చాలా గౌరవంగా చూస్తారు. ఎందుకంటే తెలంగాణ అనే రాష్ట్రం వచ్చిందంటే కేసీఆర్ గారి త్యాగమే, కేసీఆర్ గారి జ్ఞానమే, కేసీఆర్ గారి మేధస్సే, కేసీఆర్ గారి పోరాట రూపమే. సో చాలా అద్భుతంగా, చాలా గొప్పగా, చరిత్రాత్మకంగా తెలంగాణ ఉద్యమాన్ని వారు 2001వ సంవత్సరం నుంచి తెలంగాణ వచ్చేదాకా నడిపించారు. సో తెలంగాణ ప్రజలకు వాళ్ళ గుండెల్లో కేసీఆర్ గారికి ఇప్పుడు ఒక స్పెషల్ స్థానం ఉంటుంది. అవును సార్, ఆఫ్ కోర్స్. ఓకే, సో ఇప్పుడు ఫ్రీ బస్ స్కీమ్ తెలంగాణ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది. ఇంకా దీనివల్ల మిడిల్ క్లాస్ ఉమెన్కి, లోవర్ మిడిల్ క్లాస్ ఉమెన్ చాలా ఆపర్చునిటీస్ దొరికినాయి. అంటే ట్రావెల్ ఉంటే ఆబ్వియస్లీ ఆపర్చునిటీస్ లిమిట్లెస్ గా ఉంటాయి. దీనివల్ల చాలా మంది రియల్ టైంలో చాలా బెనిఫిట్ అవుతున్నారు కదా. సో ఈ స్కీమ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం మంచిదే, నేను కాదట్లేను. కాకపోతే దానివల్లనే అందరి జీవితాలు మారవు, కొన్ని అవకాశాలు వస్తాయి డెఫినెట్గా. అంటే ఇంతకుముందు దూర ప్రాంతాలకు పోలేని వాళ్ళు, ధైర్యంగా పోలేని వాళ్ళు, ఆ డబ్బులు కూడా లేని వాళ్ళకు డెఫినెట్గా ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. కాకపోతే అది కొంతవరకు అదొక చిన్న ఉపశమనం మాత్రమే, దానివల్లనే పూర్తిగా జీవితాలు మారవు. దానికి వాళ్ళకు కొత్త నైపుణ్యాలు ఇవ్వాలి, వాళ్ళకు క్రెడిట్ గ్యారంటీ ఇవ్వాలి, తర్వాత ఏదైనా బిజినెస్ చేసుకోవాలంటే డబ్బులు ఇవ్వాలి, ఉద్యోగాలు చేయాలంటే కోచింగ్ ఇవ్వాలి, పరీక్షల గురించి చెప్పాలి, చదువు రాకపోతే చదువు ఇవ్వాలి, ప్రభుత్వ పథకాలు ఏమున్నాయో చెప్పాలి, తర్వాత ప్రైవేట్ రంగం ఏ విధంగా ఉందో చెప్పాలి. తర్వాత ఆ నైపుణ్యాలు అవన్నీ ఇచ్చినప్పుడే వాళ్ళ జీవితాలు మారుతాయి. కేవలం నీకు ఏ నైపుణ్యం ఇవ్వకుండా నువ్వు ఫ్రీ బస్సు ఆధార్ కార్డు పట్టుకొని పోంటే పోతారు వస్తారు, దానివల్ల పెద్దగా లాభం ఉంటుంది. అంటే సమూలమైన మార్పు రాదు. కాకపోతే మంచిదే, పాపం చాలా మంది మహిళలకు ఆ సౌకర్యం కూడా ఇంతకుముందు ఉండేది కాదు. దట్స్ నాట్ ఏ బ్యాడ్ థింగ్. ఓకే సార్. సో ఒక పాజిటివ్ ఆపోజిషన్ అంటే మంచిని సపోర్ట్ చేస్తుంది, కానీ చెడు చేస్తే నార్మల్ గవర్నమెంట్ క్రిటిసైజ్ చేస్తారు కదా. కానీ కేటీఆర్ గారు తమిళనాడులో ఉన్న సీఎంని సపోర్ట్ చేయకుండా, సపోర్ట్ చేస్తున్నారు. అది కాకుండా బీఆర్ఎస్ కాంగ్రెస్ ని సపోర్ట్ చేసే ఇంకేదైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా ఎక్సెప్ట్ తమిళనాడు సీఎం సపోర్ట్ చేసే? డీలిమిటేషన్స్ లో కానీ రకరకాల ఇష్యూస్ లో మేము కాంగ్రెస్ ప్రభుత్వం చెడు చేయాలని మేము కోరుకోవడం లేదు. లైక్ కాంగ్రెస్ ని సపోర్ట్ చేసే ఎగ్జాంపుల్స్ అని కాదు, మేము పీపుల్ ఆఫ్ తెలంగాణని సపోర్ట్ చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం అని కాదు, కానీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలను
కాపాడే ఏ ప్రభుత్వాన్నైనా మేము సపోర్ట్ చేస్తాం. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ముందుకు తీసుకుపోవాలి అన్న విషయంలో మేము ఎవరికైనా సపోర్ట్ చేస్తాం. అది మాకు పెద్ద ఇష్యూ ఏం కాదు. రేపు పొద్దున డొనాల్డ్ ట్రంప్ వేస్తున్న ఆ టారిఫ్ల వల్ల భారతదేశానికి చాలా నష్టం జరుగుతుంది. భారతదేశ ప్రయోజనాలు కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. అక్కడ కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి మేము సపోర్ట్ చేయడానికి లేదు. ఉదాహరణకు ఆపరేషన్ సింధూర్ ఉంది. పహల్గాంలో 29 మంది టూరిస్టులను ఉగ్రవాదులు చంపేశారు. దాని తర్వాత భారత ప్రభుత్వం ఒక పాకిస్తాన్ యుద్ధం చేసింది. యుద్ధం చేసినప్పుడు న్యాచురల్గా భారత ప్రభుత్వానికి భారత సైన్యానికి ఎవరైనా సపోర్ట్ చేస్తారు. సో అట్లా భారత ప్రజల అవసరాలకు, భారత ప్రజల ప్రయోజనాలను, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడడంలో మేము మాకు ఎట్టి పరిస్థితులు కూడా పార్టీ ఏదైనా కూడా మేము సపోర్ట్ చేస్తాం. సో అది మాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. కేటీఆర్ గారు ఈజ్ అ వెరీ ఇంక్లూజివ్ పొలిటీషియన్, ఈజ్ అ వెరీ ఫార్వర్డ్ లుకింగ్ పొలిటీషియన్, సో అండ్ వెరీ ఆఫబుల్ పొలిటీషియన్. సో వారికి ఇలాంటి ఈగోలు లేవు. వేరే పార్టీలకు చాలా ఈగోలు ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు మీలాగే అవతలి బెంచ్లో ఎదురుగా కూర్చున్నప్పటికి కూడా అసెంబ్లీలో ఎంత బాహాబాహీలు జరుపుకున్నా రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వచ్చే వరకు, దేశ ప్రయోజనాల విషయానికి వచ్చే వరకు తప్పకుండా మేము రాజ్యాంగాన్ని కాపాడుతాం, ప్రజల ప్రయోజనాలు కాపాడుతాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం. సో ప్రజలకు మంచి చేస్తే ఎవరికైనా ప్రజలకు న్యాయం జరుగుతుంది అనుకుంటే మేము ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి. ఇప్పుడు మీరు వేరే దేశాలకు పోయి పెట్టుబడులు తీసుకొస్తున్నామని అంటున్నారు. పెట్టుబడులు తీసుకొస్తున్నామంటే మీరు కాంగ్రెస్ కాబట్టి మేము సపోర్ట్ చేయమనలేం కదా. ఆ పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, దానిలో సంపద పెరుగుతుంది, మనందరి జీవితాలు బాగుంటాయి. సో అట్లాంటప్పుడు అక్కడ అధికారంలో ఒక పార్టీ ఉందని మేము అట్లా చేయం. ప్రజల ప్రయోజనాలే మాకు పరమావధి. దట్స్ గ్రేట్ సార్. సో ఇప్పుడు తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ మెంబర్స్కి చాలా ఎంక్వైరీస్ లాంటివి జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేటీఆర్ గారి అగేన్స్ట్ ఒక ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది, కాళేశ్వరం స్కామ్, గోట్ స్కామ్, లీడర్స్ని అరెస్ట్ కూడా చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ రూలింగ్ పార్టీ హ్యాండ్స్లో ఉన్నాయా ఆపడానికి, లేదంటే వాళ్ళ కంట్రోల్లోనే లేదా ఇది స్టార్ట్ చేయటము ఆపటము? ఇది కక్షాపూరితమైన రాజకీయాలు. ప్రజల సమస్యల మీద రాజకీయాలు జరిగితే బాగుంటుండే. గత ప్రభుత్వం ఏం చేసిందని రోజు ఆ గుంతలు దవ్వుకుంటా భూతద్దాలు పెట్టుకుంటా చూసుకుంటూ కూర్చోవడం వల్ల ప్రజలు ఇచ్చిన అధికారం ఏదైతే 5 సంవత్సరాలు ఉంటుందో 5 సంవత్సరాల అధికారాన్ని కోల్పోతున్నాం. మనం ప్రతిరోజు మనం క్లాస్ రూమ్లో పోయి రోజు సెల్ ఫోన్ బ్రౌజ్ చేసుకుంటూ సర్ఫ్ చేసుకుంటూ ఇన్స్టా, వాట్సాప్, స్టేటస్లు, తర్వాత రీల్స్ చేసుకుంటూ కూర్చుంటే ఆ 40 నిమిషాలు ఏదైతే క్లాస్ రూమ్లో కూర్చుంటామో అది దాని విలువ పోయినట్టే కదా, ఆ సమయం వేస్ట్ అయినట్టే కదా, అంతేనా కదా. సో అలాంటిదే ఇది కూడా. సో ప్రజలు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు, దాంట్లో వాళ్ళ జీవితాలు బాగు చేసే కార్యక్రమాలు ఏమైనా చేయాలి, అంతే తప్ప గత ప్రభుత్వం అది చేసింది ఇది చేసింది అని నిరంతరం పొద్దుస్తమానం నిజంగా ఏమైనా కుంభకోణాలు జరిగింటే ఆ నేరస్తులను ఆధారాలను బట్టి జైలుకు పంపించవచ్చు. కానీ రోజు అదే జరిగిందని చెప్పేసి ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టిస్తూ గోరంతలను కొండంతలు చేస్తూ మసిబూడి మారేడుకాయ చేస్తూ ప్రజలను డిస్ట్రాక్టింగ్ పీపుల్స్ అటెన్షన్. సో ఇది కాంగ్రెస్ చేసిందే బేసిక్లీ. సో ఇలానే అయితే వాళ్ళ కంట్రోల్లో అయితే మూవీస్లో కొన్నిసార్లు డీల్ చేస్తారు కదా, మీరు మమ్మల్ని ట్రబుల్ చేయమాకండి, మేము తర్వాత మిమ్మల్ని ట్రబుల్ చేయమని డీల్స్ చేస్తూ ఉంటారు కదా పాలిటీషియన్స్ మూవీలో. మీరు కూడా అలా చేయొచ్చు కదా మరి. మేము అట్లా డీల్ చేయడానికి రాలేదు, మేము ముందరనే చెప్పాం కదా. అట్లా అండర్ హ్యాండ్ డీలింగ్స్ లేకపోతే బ్యాక్ డోర్ అగ్రిమెంట్స్ అలాంటివి మేము చేయం. సో మేము ప్రజల కోసం రాజకీయం చేస్తాం, ప్రజల కోసమే పోరాటం చేస్తాం, అంతే తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ వెనక పోయి డీల్స్ చేయడం లేకపోతే అలాంటివి మేము చేయం. మా పార్టీకి అలాంటి కల్చర్ లేదు. సో తెలంగాణలో ఒక గోట్ స్కామ్ అని జరిగింది కదా, ఒక లారీ 1000 kilometers 1 dayలోనే జరిగింది. ఒక ఇండికా కార్ 100 goatsని క్యారీ చేసింది. అలాంటివన్నీ డాక్యుమెంటేషన్లో చాలా కన్ఫ్యూజన్స్ చాలా వచ్చినాయి. సో ఫస్ట్ టైం ఓటర్స్ ఆఫ్ తెలంగాణకి దీన్ని ఎలా క్లియర్ చేసుకుందాం అనుకుంటున్నారు? ఒక పెద్ద స్కీమ్లో 1-2 తప్పులు జరిగి ఉంటాయి. ఆ తప్పులనే పట్టుకొని గోరంతలు కొండంతలుగా చూపించి ఈ విధంగా మంచిగా జరిగిన స్కీమ్, ఆ గోట్ స్కీమ్ వల్ల, ఆ షీప్ స్కీమ్ వల్ల లక్షల మంది పేద రైతులకు ప్రయోజనం జరిగి ఉంటుంది. వాటి గురించి ఎవరు మాట్లాడతలేరు. ఒక్క దగ్గర ఎవడో దుర్మార్గుడు 1,00,000 రూపాయలు తింటే, ఒక 10 లక్షలు తింటే ఆ 10 లక్షలనే 1000 కోట్లు తిన్నట్టుగా చూపిస్తున్నారు.
ఉదాహరణకు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా మీరు చూస్తే, కాళేశ్వరం ప్రాజెక్టు 1,94,000 కోట్ల ప్రాజెక్టు. 94,000 కోట్ల ప్రాజెక్టులో కేవలం ఒక 20 కోట్లు 25 కోట్లు మాత్రమే ఉన్న ఒక్క పిల్లర్, విలువ ఉన్న పిల్లర్ ఒక్కటి కుంగిపోయింది. అంటే పేల్చిపోయబడ్డదో కుంగిపోయిందో. సో అలాంటి పిల్లర్ ఒక్కటి 25 కోట్లు కూలిపోయిందని 94,000 కోట్ల ప్రాజెక్ట్ అంతా కూడా కుంభకోణం అంటున్నారు. మీకు అర్థమైంది పాయింట్? సో ప్రజలను అటెన్షన్ డైవర్ట్ చేయడం అంటే ఇదే. మనం మీకు బాగా గుర్తుండాలి, మీరు ఎప్పుడన్నా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. మరి బ్యాంక్ దగ్గరికి వెళ్తారు, మీ దగ్గర బాగా బంగారం ఉంటుంది, మీ బంగారం అంటే ఇష్టమేనా? మీ బంగారం అంతా తీసుకొని బ్యాంక్కి వెళ్తారు మీరు, రైట్? వెళ్తుంటారు, కారులో నుంచి దిగి ఆ బంగారాన్ని అంతా తీసుకొని బ్యాంక్ లోపలికి వెళ్తుంటే ఒక 10 మంది బయట ఉంటారు. అయ్యో మ్యామ్ మీ వజ్రం కింద పడిపోయింది, అయ్యో నోట్ల కట్టలు అట్లా పడేసుకున్నారేంటి, చాలా జాగ్రత్తగా ఉండాలిగా మీరు అంటే చూస్తే అక్కడ నోట్ల కట్టలు ఉంటాయి. అప్పుడు మీరేం చేస్తారు? తీసుకుంటాము. కరెక్ట్. తీసుకునేటప్పుడు తప్పకుండా మరి చేతులంతా బంగారం ఉంటుంది, ఆ బంగారాన్ని ఏం చేస్తారు? పక్కన పెడతారు. పక్కన పెట్టి ముందు ఆ నోట్ల కట్టను తీసుకొని జోబులో పెట్టుకోవడం ప్రయత్నం చేస్తారు. ఆ నోట్ల కట్టను తీసుకోవాలంటే ముందు మీ చేతిలో ఉన్న బంగారాన్ని పక్కకు పెట్టాలి, లేకపోతే ఎవరికో ఇవ్వాలి. కరెక్ట్? చేయలేరు కదా. సో అప్పుడు మీరు నోట్ల కట్టను తీసుకునేటప్పుడు మీ బంగారాన్ని పక్కన పెడతారు. మీ దృష్టి అంతా నోట్ల కట్ట మీద ఉంటుందా, బంగారం మీద ఉంటుందా? బంగారం మీద ఉంటుంది. నోట్ల కట్ట మీద ఉంటుంది. ఎందుకంటే మీ డబ్బులు కింద పడ్డాయి, కనిపిస్తున్నాయి, అవి నా పర్సు నుంచి పడిపోయాం అనుకుంటా. సో వెంటనే దాన్ని తీసుకుంటారు. సో అప్పుడు మీ బంగారాన్ని తీసుకొని దొంగలు పారిపోతారు. ఇది ప్రతి బ్యాంకు ముందర జరుగుతాయి ఇలాంటివి. ఇప్పుడు కూడా జరుగుతున్నది అదే, రాజకీయాల్లో కూడా అంతే. సో 1,00,000 కోట్ల ప్రాజెక్టు అద్భుతంగా జరిగితే దాంట్లో 25 కోట్ల రూపాయల నష్టం వస్తేనే 25 కోట్ల రూపాయల ప్రమాదం జరుగుతున్నా, లక్షలాది మంది రైతులకు గొర్రెల వల్ల మేకల వల్ల లాభం జరిగితే ఒక్క దగ్గర ఎవడో దుర్మార్గుడు తప్పు చేసిండని చెప్పేసి 99 మంది దొంగలే అనడం అనేది ఇదే తప్పు అనమాట. ఇదే నేను అంటున్నా అటెన్షన్ డైవర్షన్ టెక్నిక్. సో అందుకొరకే మనం రేపొద్దున ఒక పెద్ద కుంభకోణం, మీరు అన్నారు షీప్ కుంభకోణం అంటారు, నిజంగా అన్ని చోట్ల కూడా ఇదే కుంభకోణం జరిగిందా, అన్ని చోట్ల ఇలా స్కామ్ జరిగిందా అని మనం చూడాలి. సో అందుకొరకే సిటిజన్ అనే వ్యక్తికి అవేర్నెస్ బాగా ఉండాలి. ప్రతిరోజు అన్ని పేపర్లు చదవాలి, ఏది నిజం, ఫ్యాక్ట్ చెకింగ్ అంటాం మనం, ఏది నిజం ఏది అబద్ధం, ఇది నిజంగా సాధ్యమేనా అనేది ఆలోచించాలి. దట్స్ గ్రేట్ ఆన్సర్ యాక్చువల్లీ. సో బీఆర్ఎస్ లో చాలా పెద్ద పెద్ద ఫేస్లు ఉన్నాయి. హైదరాబాద్ కూడా చాలా డెవలప్ అయింది బీఆర్ఎస్ కింద. అండ్ ఆబ్వియస్లీ తెలంగాణ అనే సెంటిమెంట్ కూడా ఉంది. కానీ బిగ్గెస్ట్ ప్రాబ్లం కరప్షన్. సో మీరు మా దగ్గర డబ్బులు తీసుకోలే అని ప్రూవ్ చేయగలిగితే కానీ మీరు మొత్తం 10 years లో చేసిన మంచి పని మొత్తం, లేదంటే గ్రేట్నెస్ ఆఫ్ కేసీఆర్ కూడా మిమ్మల్ని గెలిపించలేదు. సో మీ ప్లాన్స్ ఏంటి అందరికి ప్రూవ్ చేద్దామని, ఎస్పెషలీ ఫస్ట్ టైం ఓటర్స్? కరప్షన్ చార్జెస్ గురించి లైక్ మేము తీయట్లేని, హౌ డూ యూ ప్రూవ్ ఇట్? లైక్ మీ ప్లాన్స్ ఏంటి? యాక్చువల్గా మీ ప్రశ్నలో కొంత మార్చుకోవాలి. బిగ్గెస్ట్ ప్రాబ్లం కరప్షన్ కాదు. నిజానికి కరప్షన్ అనేది ఇష్యూ కాలేదు అక్కడ. అప్పుడు అపోజిషన్ పార్టీలో ఉండే కాంగ్రెస్ కేసీఆర్ గారు 2,000 రూపాయలు ఇస్తున్నారు, మేము 4,000 రూపాయలు ఇస్తామని. రైట్. కేసీఆర్ మీకు పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు ఇస్తున్నారు, మేము తులం బంగారం ఇస్తామని. మీకు తులం బంగారం ఇస్తే మీరు ఆశపడరా? మీకు వజ్రం ఇస్తా అంటే, మీరు డైమండ్ ఇస్తా అంటే ఆశపడరా? న్యాచురల్లీ. సో ఆ విధంగా వీళ్ళకు రకరకాల ఆశలు చూపించి ఓట్లు వేయించుకున్నారు. సో యూత్కు నేను చెప్పేది అనుకునేది ఏంటంటే, ఇట్లా అలవి కాని హామీలు, అమలు చేయలేని హామీలు, రేపు ఈరోజు రాత్రే మీకు ఇంటికి 1,00,000 రూపాయలు పంపిస్తాను, రేపు మార్నింగే మీకు US వీసా ఇప్పిస్తాను అందరు స్టూడెంట్స్కు, ఎల్లుండే మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్ A127 ఎక్కి అర్జెంటుగా న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో దిగుతారు, పోయిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ వచ్చి మీకు షేక్ హ్యాండ్ ఇస్తాడు. నమ్ముతారా మీరు? నమ్మరు. సో ఈరోజు ఓటర్ చేయాల్సిన పని ఏంటంటే, ఇలాంటి అలవి కాని హామీలు ఎవరైనా ఇస్తే ముందు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారు? మీరు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ ఇంట్లో నుంచి ఇస్తారా? మీ ఆస్తులు అమ్మిస్తారా? లేకపోతే మీరు ఏమైనా దొంగిలిస్తే ఎక్కడైనా ఖజానా ఉందా? అక్కడి నుంచి తీసుకొస్తారా? ఎక్కడి నుంచి వీటన్నిటికీ డబ్బులు తీసుకొస్తారన్న ప్రశ్న ఓటర్ అడిగినప్పుడు కరప్షన్ అనేది ఇష్యూనే కాదు. ఈ ప్రశ్నలు మనం అడగడం లేదు. వాళ్ళు ఏదో చెప్తారు, ఎంజాయ్ చేస్తాం, తర్వాత ఎలా ఓట్లప్పుడు పోయి మనకి ఇష్టమైన దానికి ఒకటి వేసేస్తాం. దీని మీద ప్రతిరోజు చర్చ జరగాలి. మన ఇళ్లలో, మన కాలనీస్లో, మన కమ్యూనిటీ హాల్స్లో, మన టౌన్ హాల్స్లో, ప్రతి చోట కూడా చర్చ జరిగి
క్లాస్ రూమ్స్లో, తర్వాత మన టీ తాగే క్యాంటీన్స్లో, ప్రతి చోట కూడా చర్చ జరిగి ఎవరైతే మంచి క్యాండిడేట్ ఉంటారు అనేది కాన్షియస్గా ఓటేస్తే ఈ కరప్షన్ అనేది పెద్ద ఇష్యూ కాదు. ఓకే, సో నెక్స్ట్ అప్ ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణకి వన్ బిగ్ లీడర్ కదా. సో అలానే హూ డూ యూ థింక్ ఇస్ ద నెక్స్ట్ బిగ్ లీడర్, లైక్ కేటీఆర్ గారా ఆర్ సమ్మన్ ఎల్సా? ఎందుకంటే మంచి లీడర్ లేకపోతే మీ పార్టీ గెలిచే ఛాన్సెస్ కొంచెం లో ఉంటాయి కదా. సో హూ డూ యూ థింక్ నెక్స్ట్ బిగ్ లీడర్? నేను కేటీఆర్ గారు అనుకుంటాను. ఓకే, బికాస్ ఈజ్ అ వెరీ ఫార్వర్డ్ లుకింగ్ లీడర్, వెరీ ప్రోగ్రెసివ్, దెన్ వెరీ ఫార్వర్డ్ లుకింగ్, తర్వాత వెరీ ఇంక్లూజివ్, తర్వాత డౌన్ టు ఎర్త్, అండ్ దెన్ యంగ్ జనరేషన్ సమస్యలను కేవలం ఇండియా ఇక్కడే కాదు, ఇండియాలో ఎక్కడున్నా కూడా వాళ్ళందరి సమస్యలు అర్థం చేసుకోగలిగే వ్యక్తి, ఏ భాషనైనా కూడా అనుకరంగా మాట్లాడగలిగే వ్యక్తి, ఉర్దూ కానీ, హిందీ కానీ, తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, ఏ ప్రపంచంలో ఏ వేదిక మీద నుంచో మాట్లాడగలిగే వ్యక్తి, తర్వాత అన్ని రంగాల మీద బాగా అవగాహన ఉన్న వ్యక్తి. ఐ థింక్ కేటీఆర్ గారు ఇస్ గుడ్, హరీష్ రావు గారు ఆల్సో గుడ్. సో వీళ్ళందరూ కూడా మంచి లీడర్స్ అండి. ఓకే, ఇప్పుడు రీసెంట్ గా జరిగిన టాపిక్ గురించి మాట్లాడదాము. ఎమ్మెల్సీ కవిత గారిని రీసెంట్ గా పార్టీ నుంచి తీస్తారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడ్డా కూడా వాళ్ళని పార్టీ సస్పెండ్ చేస్తుంది. కవిత గారి విషయంలో కూడా అదే జరిగింది. ఏ విషయాలున్నా మనకు, మీకు నాకు మరిద్దరం ఒకటే పార్టీ అనుకోండి, మన ఇద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఐ డోంట్ లైక్ యూ, యూ డోంట్ లైక్ మీ. ఫిలిం నగర్ క్లబ్ దగ్గర లేకపోతే ఫిలిం నగర్ సెంటర్ దగ్గర కొట్టుకోం కదా. సో ఇప్పుడు బహిరంగంగా మనకి ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా బహిరంగంగా మనం పార్టీ కొన్ని డిసిప్లిన్ ఉంటుంది, ఆ డిసిప్లిన్ ప్రకారమే పోవాలి. అది ఎవరికైనా వర్తిస్తుంది, నాకైనా వర్తిస్తుంది, ఇంకే నాయకుడికైనా వర్తిస్తుంది. అందుకొరకు పార్టీలో చర్చ చేయాలి. ఈరోజు కవిత గారి విషయంలో వారు అలా చేయలేదు. ఓన్గా మీడియా ముందుకు రావడం, మీడియా ముందుకు వచ్చి రకరకాల ఆరోపణలు పార్టీ నాయకుల మీద చేయడం వల్ల పార్టీ అగ్రనాయకత్వం ఇది క్రమశిక్షణ ఉల్లంఘన అని చెప్పి వారిని సస్పెండ్ చేశారు. ఆమె కూడా ఈరోజు పార్టీ నుంచి వైదొలిగిపోయారు. సో ఇంకా ఇప్పుడు ఆమెకు మా పార్టీకి ఏం సంబంధం లేదు. I really liked interviewing with you, sir. మీరు చాలా మంచి ఆన్సర్స్ ఇచ్చారు, చాలా ఎంజాయ్ చేశాను. Thank you. I also really enjoyed. Thanks for having me. Thank you so much, sir. I wish you all the best. Thank you, sir.